మంచిగా పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను హరియాలి మసాలా బైగన్ చేద్దాం అనుకుంటున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా తినచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కూడా 3 రోజులైనా పాడు కాకుండా ఉంటుంది. దీనికోసము లేతగా చిన్నగా ఉన్న గ్రీన్ కలర్ వంకాయలు తీసుకోవాలి. తప్పకుండా గ్రీన్ కలరే తీసుకోవాలి. ఎందుకంటే మనం చేసుకునేది హరియాలి కాబట్టి నేను ఇక్కడ 1/2 కిలో వంకాయలు తీసుకున్నా. ఒక బేసన్ తీసుకొని నీళ్లు పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వంకాయలను 10 నిమిషాలు నానబెట్టుకుంటే మన డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది. వంకాయలను పక్కకు పెట్టుకొని మనం కూర కోసం ఒక మసాలా వేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు మెంతిపిండి వేసి మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. చూడండి, పట్టుకొచ్చిన ఇట్లా. దీంట్లోనే రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ 6 వేస్తున్నా. మీ కారానికి తగ్గట్టు మీరు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ముక్కలుగా కట్ చేసి వేయించిన ఒక ఉల్లిపాయ ముక్కలు, 3 రెబ్బల కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర, 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టిన చింతపండు, 1/1 మిక్సీ జార్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. చూడండి, పట్టుకొచ్చిన ఈ పేస్ట్ ఎంత మెత్తగా పడితే కూర అంత టేస్ట్ వస్తుంది. బేసన్లో ఉప్పేసి నానబెట్టిన వంకాయల నుండి నీళ్లు వారబోసి మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకొని వాటిని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క వంకాయను చూపించే విధంగా రుబ్బి పెట్టిన మసాలాను కట్ చేసిన వంకాయల్లో నిండుగా నింపుకోవాలి. చూడండి ఎట్లా నింపుతున్నా అట్లా ఫుల్ నిండుగా నింపుకోవాలి. వంకాయలను అన్నీ ఒకేసారి కట్ చేయొద్దు. కట్ చేస్తే నల్లగా అయితే టేస్ట్ కూడా మారి చేదు వస్తాయి. ఒక్కొక్క వంకాయను లేదా 2 వంకాయలను మట్టుకే కట్ చేసుకొని వాటిలలో మసాలా నింపిన తర్వాత మళ్ళీ 1-2 వంకాయలు కట్ చేసుకొని వాటిలలో కూడా మసాలా నింపుకోవాలి. అన్ని మటుకు ఒకసారి కట్ చేయొద్దు. ఇదొక టిప్పు, నచ్చితే ఫాలో కండి. మసాలాను చూపించే విధంగా వంకాయల్లో నిండుగా పెట్టుకోవాలి, కొంచెం కూడా గ్యాప్ లేకుండా. గ్రీన్ వంకాయల్లో మసాలా నింపిన తర్వాత వాటన్నిటిని పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని చూపించే స్పూన్తో 2 స్పూన్ల నూనె పోసుకోవాలి. కొంచెం ఈ కూరకు నూనె ఎక్కువ పడుతుంది. పోపు ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా మినపప్పు వేసి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ ముక్కలను వేసి చిటికెడు పసుపు వేసి బాగా అన్నీ కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి. మసాలా నింపి పెట్టుకున్న వంకాయలను 1/1 కడాయిలో పెట్టుకోవాలి. వంకాయల్లో స్టఫ్ చేయగా మిగిలిన మసాలాను కూడా మొత్తం తీసి వంకాయల పైన పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, వంకాయలు కొద్దిగా మెత్తబడ్డాయి. వీటిని మొత్తం అంతా టర్న్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. మసాలా అంతా మనం పైన వేసిన మసాలా అంతా వంకాయలకు బాగా పట్టేట్టుగా బాగా కలుపుకొని మిక్సీ జార్లో ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసుకొని జార్ను కడిగి ఆ నీళ్లను ఉడుకుతున్న కూరలో పోసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించాలి. చూడండి, మళ్ళీ ఒకసారి మూత తీసి చూపిస్తా. ఇంకా అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇట్లా ఆయిల్ పైకి వస్తే కూర అయిపోయినట్టే. వంకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ముదురు వంకాయలు అయితే కొంచెం కష్టం, కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఇవి లేత వంకాయలు కాబట్టి 4 నిమిషాల్లో కూర అయిపోయింది. తగినంత కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి స్టవ్ బంద్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే మంచిగా ఉమ్మగిలుతుంది. చూడండి, లంచ్ టైం కూడా అయింది. వడ్డించుకున్నా. నేను ఇక్కడ దగ్గరికి ఫ్రై లాగా చేసిన. మీరు కావాలంటే కొన్ని నీళ్ళు పోసుకొని జ్యూసీగా షోర్వలాగా వేసుకోవచ్చు. ఈ ఫ్రై ఒట్టికి ఇట్లా తిన్నా బాగుంటుంది. పచ్చిపులుసుతో కానీ పప్పుచారుతో కానీ నందుకున్నా కూడా చాలా బాగుంటుంది. అన్నం కూర ఇప్పుడే అయింది కాబట్టి చాలా వేడిగా ఉన్నాయి. అన్నపూర్ణమాతకు దండం పెట్టుకొని తింటున్నా. చాలా అంటే చాలా బాగుందండి. పుల్ల పుల్లగా కారకారంగా చాలా అంటే చాలా బాగుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.